గ్రంథము 15వ అధ్యాయం ఇదమ్మా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు తన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను కైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. పై వచనంలో కనుక మనం గమనించినప్పుడు దేవుడు ఎంతో బాధపడుతూ వచ్చినాడు. బాధపడి అక్కడ ఒక హెచ్చరిక సౌలుకి తెలియపరుస్తూ వచ్చినాడు సమూయేలు ద్వారా. ఏమని చెప్పినాడు? బైబిల్ మనం చూస్తాం 18వ వచనంలో 15-18లో, మరియు యెహోవా నిన్ను సాగనంపి నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి దేవుని దృష్టికి ఎవరి సౌలు చేసేటువంటి పాపం ఏంటన్నమాట? మనుషు విషయంలో పొరపాటు చేయలేదు. ఎవరి విషయంలో చేసినాడు? దేవుని దృష్టిలో కీడు చేసినాడు. ఎవరిని తట్టుకోగలరా? దేవుని విషయంలో, దేవుని యొక్క మాట విషయంలో, దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినాడు, కీడు చేసినాడు. అంటే దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు 15వ అధ్యాయము ఇక్కడ వాక్యం మనం గమనించిన 3వ వచనంలో రాయబడింది. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, దాదాపులనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాయకులను నిర్మూలన చేయమని కారణం ఏంటన్నమాట? దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు చూడటం చేసి ఇక్కడంట వాక్యం రాయబడింది 2వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకీయులు ఏం చేశారన్నమాట? వీళ్ళు చేసిన పాపం ఏంటి, పొరపాటు ఏంటి? ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వీళ్ళు ఏం చేశారన్నమాట? దేవుని ప్రజల్ని బాధ పెడుతూ వచ్చారు, దేవుని ప్రజల్ని హింసిస్తూ వచ్చినారు. అందును బట్టి దేవుడు యాక్షన్ తీసుకున్నాడు అన్నమాట. అర్థమైందండి? మనం కూడా, నేను కానీ మీరు కానీ దేవుని యొక్క ప్రజల పట్ల ఏమండి మనం ఏం చేయాలంటే మనం ప్రార్థించే వారిగా ఉండాలి, కానీ ఏమండి వారికి మనం ఆనే చేయకూడదు. వాక్యం చెప్తా ఉంది, కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. దేవునికి అప్పగించడమే మన పని. కాబట్టి ఇక్కడ దేవుని విషయంలో ఇక్కడ ఇశ్రాయేలు పక్షంగా అమాలేకీయులు ఎంతో నష్టం చేశారు దేవుని ప్రజలకి. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. మనం ఊరుకుంటాం, మనం ఊరుకోకూడదు. మనం ఊరుకుంటే దేవుడు ఏం చేస్తాడు? తన పని తన చిత్తంలో ఆయన జరిగించేవాడు అంటాడు. ఎంత క్లియర్గా అమ్మా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ వాక్యం రాయబడింది. వాక్యం మనం ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకం. ఏం రాజు 11వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో మరి 11వ వచనంలో అంటా ఉన్నాడు, సౌలు నన్ను అనుసరింపక వెనక్కి తీసి నా ఆజ్ఞను కైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. చూసారండి, రాజుగా నిర్ణయించినందుకు దేవునికి ఏమొచ్చిందన్నమాట? పశ్చాత్తాపడుతూ, అది బాధపడ్డా. అలాగే ఈనాడు సర్వలోకంలో ఉన్నటువంటి సర్వమానవాల కొరకైనటువంటి ఆ శిక్ష అంతటికి యేసు ప్రభు తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన వెలించి కొన్నాడు. వెల ఇచ్చి మనం ఆయన కొన్నాడు కాబట్టి ఆయన యొక్క త్యాగాన్ని మనం వృధా
వృధా చేయకూడదు. దేని వరకైతే ప్రభువు తన రక్తాన్ని ఇచ్చి మనం కొన్నాడో ఆ గ్రహింపు మనం కలిగిన వారిగా మనము ఉండాలి. ఆయన మహింపరిచేవారిగా ఉండాలి. ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. ఆయన యొక్క మాట మనం వినేవారిగా ఉండాలి. దేవుని యొక్క మాటకి మనము లోబడేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం కనపరిచేవారిగా మనము ఉండాలి. అయితే కూడా సౌలు విషయంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడితే మరి సౌలు ఎదుర్కొన్నటువంటి నష్టం అంతా ఇందా. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి పెట్టారా ఇంత వివరంగా ఈ వాక్యాన్ని చెప్పవలసి వచ్చింది. కాబట్టి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ సమయంలో మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని నెరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించనని నేను అతనికి తెలియజేస్తున్నాను. ఎంత బాధపడి ఉన్నాడు ఆలోచించి. వారు సరి చేసుకోలేదు. వారి యొక్క స్థితిని వారు సరి చేసుకోలేదు. దేవుడు బాధపడుతూ వచ్చినాడు. మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనమందరం కూడా మన పరిస్థితి దేవునికి మనకి నీకు దేవునికి మధ్య రిలేషన్షిప్ సహవాసము ఆ సంబంధం ఎలాగా ఉందనేటువంటిది పరిశీలన చేసుకోవలసినటువంటి వారిగా. కాబట్టి దేవుని యొక్క మహిమ మరి వెళ్ళిపోతూ వచ్చింది. చివరిగా వాక్యం మనం చూస్తూ ఉన్నాము. మరి 4వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో మనం గమనించినటువంటి వచ్చేసి అక్కడ జరిగినటువంటి నష్టం ఏంటన్నమాట. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే దానికంటే పై వచనంలో 11వ వచనమా వారు ఏలీ కుమారులు చేసినటువంటి పాపానికి కలిగేటువంటి నష్టం ఇక్కడ మా వాక్యం మనం చూద్దామన్న 10వ వచనంలో ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి అప్పుడు అత్యధికమైన వధ జరిగిను. ఇశ్రాయేలీయుల్లో 30,000 కాల్బలము కూలెను. మరియు దేవుని మందసం పట్టబడిను. అదే కారణం ఓపెని వినవసరము ఏలీ యొక్క 2 కుమారులు కూడా ఏమైపోయి చెప్పండి అతులైపోయారు. అందుకే వాక్యం చెప్తా ఉంది, పాపం వలన వచ్చే జీతము మరణము. పాపిని ప్రేమించేవాడిగా ఉన్నాడు కానీ పాపాన్ని ఆయన ద్వేషించేవాడిగా ఉన్నాడు. మనం పాపులమే, పాపం కాబట్టి పాపం చేద్దాం. అయితే ఆ పాపమును మనము ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన పాపమును ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడు కనుక ఏం చేయాలి చెప్పండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేటువంటి గొప్ప రక్షకుడు ఆయన మనకు ఉన్నాడు. తర్వాత వచ్చిన మనం గమనించినప్పుడు అందరితో నాగపల్ల దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు 18వ వచనం ఏం జరిగింది? దేవుని మందసమును మాట అతడు పలుకుగా ఏలీ ద్వారము దగ్గర ఉన్న పీటల మీద నుండి వెలుగుపడి మెడ విరిగి చనిపోయాను. కాబట్టి ఒకే సందర్భంలో ఉన్న పాటిన 2 కుమారులు చనిపోయారు, ఏలీ కూడా చనిపోయాడు. అప్పటితో ఆగిద్దా? దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ వాక్యం రాయబడింది 20:21 ప్రభావము ఇశ్రాయేలీయుల
ఇళ్ళ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోధకు పేరు పెట్టెను. దేవుని మనసును పట్టుబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడి పోయినని ఆమె తన పాటలు చెప్పేసిందన్నమాట. ఎంత నష్టం, ఎంత నష్టం జరిగిపోయిందో మనం చూస్తూ ఉన్నాము. అటువంటి నష్టము జరగకుండా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉంటూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మనము పొరపాటు చేసినటువంటి వారమే అయితే ఆ పొరపాటులో మనము జీవించకూడదు. అర్థమందండి, మనమందరం కూడా పాపులమే. అయితే దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క అవండి దేవుడు మనకు సమీపంగా ఉండి మనం చదువుతూ వచ్చాము. మరి వృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో తమను తాము తగ్గించుకొని ఆయన వెతికినప్పుడు చదవండి అక్కడ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములకు విడిచిన ఎడల ప్రార్థనలు విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచు. అంటే వ్యక్తిగతంగా ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేశం గురించి రాయబడింది. అయితే వ్యక్తిగతంగా మనలను స్వస్థపరిచేవాడు మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘపరంగా కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నేను గూగుల్ ఆఫ్ చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకొరకు ఆయన కలుగజేసుకుంటూ వచ్చాడంటే మనం చదువుకుంటూ వచ్చినాము. యెషయా గ్రంథము 43:7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలిగి చేయదని వారిని పుట్టించిన వాడును నేనే. అంత మాత్రం కాదు, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు చేసి ఇక్కడ అంటూ ఉన్నాడు. 43వ అధ్యాయము 21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. ఆయన్ని ప్రచురము, ఆయన్ని గణపరచాలని, ఆయన స్తుతించాలని, ఆయన మహింపరచాలని ఆయన మనల్ని కలిగి చేసుకుంటూ ఉంటున్నాడు. ఆ రీతిగా వ్యక్తిగతంగా మనం ఎరిగిన వారిగా ఉండి ఆయన పూజించి ఆయన మహింపరిచేవారిగా మనం ఉన్నప్పుడు కాబట్టి మన యావత్ బాధలో ఆయన బాధనందున వాడిగా ఉండి మనలను ఆయన కనికరించి కాపాడేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రభు మనకి జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడం కొరకే ప్రభు మనలను సిద్ధపరచిన కాక.